Hello everyone, welcome to my channel. Let's start Mahabharatam part 2. ధౌమ్యుని హితవచనాలు తన సోదరులకు ద్రౌపదికి పట్టిన దుస్థితికి ధర్మరాజు అపరాధ భావంతో కుంగిపోవడం ధౌమ్యముని గమనించాడు. ధర్మనందన, నువ్వు అనన్య సామాన్యుడవు. కాని విధి బలీయమైనది. ఇంద్రుడంతటివాడు ప్రచ్ఛన్నుడై నిషధాద్రిపై తలదాచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వామన రూపుడై అదితి గర్భాన జన్మించలేదా? సూర్యుడు ఒకానొక సమయంలో గో గర్భంలో ఒదిగి ఉన్నాడు కదా. తరువాత వామనుడే త్రివిక్రముడై 3 లోకాలను ఆవరించాడు. తరుణం రాగానే సూర్యుడు స్వయం ప్రకాశంతో విశ్వానికి వెలుగులు నింపాడు. జరిగిన దానికి వగవక విజయవంతంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయండి. మహారాజా, మీ మాటకు కట్టుబడి అర్జునుడు ఉదాసీనంగా ఉన్నాడుగాని, లేకుంటే కురుశ్రేణిని మట్టుపెట్టడం పెద్దలెక్కలోనిది కాదు అనగానే ధర్మరాజు మనసు ఒక్కసారి ఉప్పొంగింది. అవునవును మునీశ్వర, అవునవును అన్నాడు ఉత్సాహంగా తల ఊపుతూ. పాండవశ్రేష్ఠులారా, ఇప్పటివరకు మీరు మహారాజులు. ఇకపై మీరు రాజకొలువులో సేవకు సిద్ధమై వెళ్లనున్నారు. అన్నమాట నిలపడానికి రాజసేవకు సంసిద్ధులు కావడం నిజంగా గొప్ప సంగతి. ఈ సందర్భంలో మీ హితాభిలాషిగా కొన్ని సంప్రదాయాలను వివరిస్తాను. వాటిని మీరు మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే మీకు ఎలాంటి ఆపద వాటిల్లదు. దేశమేలే రాజుకు నేను అత్యంత సన్నిహితుడను, నాకేమని విర్రవీగడం శ్రేయస్కరం కాదు. కోటలో, కొలువులో వృత్తి ధర్మాన్ని అనుసరించి ఎక్కడ కూర్చోవాలో, ఎలాంటి ఆసనాన్ని అధిష్ఠించాలో గ్రహించాలి. ప్రభుచిత్తం రాజ్యభారం వల్ల రకరకాలుగా మారుతూ ఉంటుంది. సమయాసమయాలను పసికట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. రాజభవనం కంటే అందమైన భవనాన్ని అన్యులెవరూ నిర్మించకూడదు. వేషభాషలలో, ఆహార వ్యవహారాలలో రాజును అనుసరించరాదు. ఒక మెట్టు దిగువన ఉండడమే మంచిది. వ్యవహార శైలిలో రాజు ఆలోచనల కంటే గొప్పవి తట్టినా, వాటిని రాజుకు స్ఫురించేలా చెయ్యాలేగాని మన వ్యూహరచనలా వ్యక్తీకరించకూడదు. రాజాదరణ, దానివల్ల అధికారం, గౌరవం, ధనం లభించినప్పుడు వాటిని అదునుగా తీసుకుని మిగిలిన వారిపై దౌర్జన్యం చేయడం ముప తెచ్చిపెడుతుంది. ప్రభువుకి ఎదురుగా లేదా వెనుక నిలబడకూడదు. పార్శ్వాలలో మాత్రమే ఉండాలి. వినయంగా మాట్లాడాలి. నిష్ఠుర వచనాలను సైతం మృదుధోరణిలో రాజుకు విన్నవించాలి. క్రోధంలో రాజు మన చూడడని గుర్తెరగాలి. ప్రభువు, ప్రభుతలకు సంబంధించిన రహస్యాలను పొక్కనీయకూడదు. బయటివారి కుట్రలు తక్షణం రాజుకు అందించాలి. అంతఃపుర స్త్రీలతో, పరిచారికలతో మితిమీరిన చనువు పనికిరాదు. అపురూపమైన వస్తువాహనాలు ఏలినవారు బహూకరిస్తేనే రాజాశ్రితులు స్వీకరించి వినియోగించుకోవాలి. రాజుగారి పొగడ్తకు అతిగా పొంగిపోకూడదు. తెగడ్తలకు కుంగిపోకూడదు. ప్రభువు అప్పగించిన బాధ్యతలను ఎన్ని అవరోధాలు వచ్చినా సకాలంలో నిర్వర్తించడానికి కృషి చేయాలి. మాటలో, శరీర కదలికలో వినయం, వందనం ఉట్టిపడాలి. శత్రువులు, వారి గూఢచారులు, రాజ తిరస్కృతులు, దురాలోచనాపరులు వీరికి దూరంగా ఉండాలి. భటుడు ఎప్పుడూ అప్రమత్తుడై తన జీవనశైలిని రాజదృష్టిలో పడకుండా కాపాడుకోవాలి. రాజు మంచివాడే కావచ్చు, కాని అంతులేని అధికారం వల్ల సంక్రమించే లక్షణాలు కొన్ని ఉంటాయి. నేను అనుభవంతో చేసిన సూచనలను పాటించండి. మీరు ఆడుతూ పాడుతూ అజ్ఞాతకాలాన్ని అవలీలగా అధిగమించగలరు అంటూ దీవించాడు ధౌమ్య మహర్షి. సోదరులు మహర్షికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ధౌమ్యముని మంగళ వైదిక మంత్రాలు పఠిస్తుండగా పాండవులు పాంచాలి ముందుకు సాగారు. దశార్ణ దేశానికి ఉత్తర దిశలో పాంచాల దక్షిణ భాగం ఉంది. అక్కడ సాళ్వ, శూరసేన రాజ్యాలు ఉన్నాయి. అవి దాటితే కాళింది నది. నడుస్తున్న అడవిలో రకరకాల ఫలాలు, పట్టుతేనెలు, పుట్టతేనెలు వారిని సంతృప్తులను చేస్తున్నాయి. విరిసిన పుష్పగుచ్ఛాలు సుగంధ పరిమళాలతో శరీరాల సేద తీరుస్తున్నాయి. చల్లని చెట్ల నీడలలో విశ్రమిస్తున్నారు. జలపాతాల కింద, నదీనదాలలో స్నాన సంధ్యాదులు ముగించుకుని ముందుకు సాగుతున్నారు. వారు మత్స్యదేశ పరిసరాలకు వచ్చారు. మరికొంతసేపటికి విరాట రాజ్య ముఖ్యనగరం, అందులోని రాజసౌధాలు, ఇతర భవనాలు వారికి కనిపించాయి. Don't forget, like, comment, share, subscribe. And thanks for watching.